బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్లో టీమిండియా బోని కొట్టింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 295 రన్స్తో భారీ విజయం సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్లో నిలవాలంటే ఈ సిరీస్ టీమిండియాకి చాలా క్రూషియల్. హోమ్ గ్రౌండ్లో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా ఇవే సిరీస్లో ఆస్ట్రేలియాలో టీమిండియా మంచిగా పెర్ఫామ్ చేస్తుందో లేదని అందరికీ డౌట్ వచ్చింది. కానీ టీమిండియా అంచనాను తలకింద చేస్తూ మొదటి టెస్ట్ కంగారు పెట్టింది. టీమిండియా 150కి ఆల్అౌట్ అవగానే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోతుందేమో అందరికీ డౌట్ వచ్చింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బౌలర్స్ దుమ్ము దులిపారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 రన్స్కి ఆల్అౌట్ చేశారు. 46 రన్స్ లీడ్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా కేఎల్ రాహుల్ జైస్వాల్ అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 200 రన్స్ పార్ట్నర్షిప్ రావడంతో ఈ టెస్ట్ మ్యాచ్ మన ఇండియా గ్రిప్లోకి వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్ కేవలం 150 రన్స్కి ఆల్అౌట్ అయిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ఏకంగా 487 రన్స్ చేసింది. టీమిండియా న్యూ కింగ్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ 167 రన్స్ కొట్టాడు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లీ సెంచరీ ఈ టెస్ట్తో రాని వచ్చింది. టెస్టుల్లో 30 సెంచరీ చేసి తన ఖాతాలో 81 సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ అవగానే కెప్టెన్ బుమ్రా డిక్లేర్ చేశాడు. 534 రన్స్ భారీ టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియాను టీమిండియా కెప్టెన్ బుమ్రా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. నైట్ వాచ్మెన్గా వచ్చిన కమిన్స్ను తర్వాత వచ్చిన లబుషేనాను కూడా వరుస ఓవర్లో వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా కేవలం 12 రన్లకి 3 వికెట్లు కోల్పోయింది. 12 for 3 ఓవర్ నెట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాను సిరాజ్ కవాజోను స్మిత్ను అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్ అటాకింగ్ గేమ్ ఆడి 89 రన్స్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా అద్భుతమైన స్లో బాల్తో అలెక్స్ క్యారీని బౌల్ చేయడంతో ఆస్ట్రేలియా 238 రన్లు కాల్అౌట్ అయింది. దీంతో టీమిండియా 295 రన్స్తో భారీ విజయాన్ని అందుకుంది. పెర్త్ స్టేడియంలో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. టీమిండియా ఈ విజయంతో ఆస్ట్రేలియన్ పెర్త్ స్టేడియంలో మొదటిసారి ఓడించింది. టీమిండియా డామినెన్స్ ఈ టెస్ట్లో ఎలా ఉందంటే ఆస్ట్రేలియా టాప్ 4 బ్యాట్స్మెన్ 2 ఇన్నింగ్స్ కలిపి కేవలం 29 రన్స్ మాత్రమే చేశారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో టాప్ 4 బ్యాట్స్మెన్స్ ఇంత తక్కువ స్కోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద టెస్ట్ విజయం. ఇంతకుముందు 1997లో మెల్బోర్న్లో 222 రన్స్ తేడాతో గెలిచింది. సరిగ్గా 47 ఇయర్స్ తర్వాత ఇప్పుడు టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఓవర్సీస్ టెస్ట్లో టీమిండియాకి ఇది 3rd లార్జెస్ట్ విన్. ఈ టెస్ట్ విజయంతో టీమిండియా WTC ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి మళ్ళీ వచ్చింది. ఇదే ఫామ్ టీమిండియా కంటిన్యూ చేస్తే టీమిండియా WTC ఫైనల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయిన టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్లో బ్యాటర్స్ ఫామ్లోకి వచ్చారు. ఫామ్లో లేని కోహ్లీ మొదటి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్ ఆడుతున్న జైస్వాల్ భారీ సెంచరీ సాధించి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన నితీష్ రెడ్డి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ కూడా ఆకట్టుకున్నాడు. హర్షిత్ రాణా కూడా తన బౌలింగ్తో 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే టీమిండియా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అందరూ ఫామ్లోకి వచ్చారు. ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే టీమిండియా 4-0తో గెలవచ్చు. 5 టెస్ట్ మ్యాచ్ బోర్డర్ గవస్కర్ సిరీస్ను 1-0తో లీడ్లో ఉన్న టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6న యాడిలేడ్లో డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీంలో జాయిన్ అయ్యి ఆస్ట్రేలియా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ టీమిండియా ఎంత మార్జిన్తో నెగ్గుతుందో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.